ప్రేమ అంటే త్యాగం, ప్రేమ అంటే భక్తి. అలాంటి దైవ ప్రేమ కథే సతీదేవి మరియు మహాదేవుడి ప్రేమ కథ. ఇది కేవలం ఒక దేవత కథ కాదు, ఇది విశ్వాన్ని కంపించిన ప్రేమ కథ. ఒకప్పుడు దేవతలలో గొప్పవాడైన దక్ష ప్రజాపతి అనే రాజు ఉండేవాడు. అతడికి అపూర్వమైన కుమార్తె జన్మించింది. ఆమె పేరు సతీదేవి. సతీదేవి చిన్నప్పటినుంచే ఒకే ఒక్క దేవుణ్ణి ప్రేమించింది. అది ఎవరో కాదు, పరమశివుడు, మహాదేవుడు. సతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని ఘోర తపస్సు చేసింది. రోజులు గడిచాయి, మాసాలు గడిచాయి. ఆమె తపస్సులో కదలకుండా నిలిచింది. చివరికి కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడు ఆమె తపస్సుకు కరిగిపోయాడు. ఓ క్షణంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రశాంతంగా అడిగాడు, అమ్మా, నీ తపస్సు కారణమేమిటి? నీవు ఏం కోరుకుంటున్నావు? సతీదేవి భక్తితో చెప్పింది, మహాదేవా, మీరు తప్ప నా మనసులో ఇంకెవరూ లేరు. మీరు నా భర్తగా కావాలి. ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వు నవ్వాడు. అలా సతీదేవిని శివుడు వివాహం చేసుకున్నాడు. కైలాసం ఆనందంతో నిండిపోయింది. శివుడు ధ్యానంలో ఉంటే సతీ ఆయన సేవలో ఉండేది. శివుడు మౌనంగా ఉంటే సతీ ఆ మౌనాన్ని కూడా ప్రేమించేది. ఇది దైవత్వంతో నిండిన ప్రేమ. కాని ఈ ప్రేమను దక్షుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే సతీ తండ్రి దక్షుడు శివుణ్ణి ద్వేషించేవాడు. భస్మం పూసుకునేవాడు, శ్మశానంలో తిరిగేవాడు. నా కుమార్తెకి భర్త ఎలా అవుతాడు? అహంకారం, ద్వేషం దక్షుణ్ణి కమ్మేశాయి. ఒకరోజు దక్షుడు ఒక మహాయజ్ఞం ప్రారంభించాడు. దేవతలందరికీ ఆహ్వానం పంపించాడు, బ్రహ్మకి, విష్ణువుకి, అందరికీ. కాని శివుణ్ణి మరియు సతీదేవిని కూడా పిలవలేదు. సతీదేవి బాధపడింది. నా తండ్రి ఇంట్లో యజ్ఞం జరుగుతోంది, నేను వెళ్ళాలి. శివుడు ఆమెను ఆపాడు. నిన్ను పిలవని చోటుకు వెళ్లడం అవమానం, వెళ్లొద్దు సతీ. కాని సతీ మనసు ఆగలేదు. ఆమె తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. యజ్ఞశాలలో అడుగు పెట్టగానే సతీదేవి అక్కడ చూసింది. శివుడికి ఎక్కడా గౌరవం లేదు. అంతేకాదు, దక్షుడు అందరి ముందు శివుణ్ణి అవమానించాడు. భూతగణాలు, పిశాచాలు, ప్రేతాలు వాటితోనే నివసించేవాడు. శ్మశానమే అతడి రాజ్యం, భస్మమే అతడి అలంకారం. అలాంటి వాడిని నా కుమార్తె భర్తగా ఎలా అంగీకరిస్తాను? ఆ మాటలు సతీదేవి గుండెల్లో అగ్ని రాజేశాయి. నా మహాదేవుణ్ణి నిందించిన ఈ లోకంలో ఈ శరీరంతో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అతని గౌరవం కన్నా నా ప్రాణాలు చిన్నవి. ఈ అవమానాన్ని మోసుకుంటూ జీవించడం కంటే అగ్నిలో లీనమవ్వడమే నాకు ధర్మం. సతీదేవి నేరుగా అగ్నిలో ఒక్కసారిగా దూకేసింది. ఆ క్షణమే ఆకాశం చీలిపోయినట్టు గర్జించింది. భూమి వణికిపోయి లోకాలు కంపించాయి. దేవతలందరూ నిశ్శబ్దంగా నిలిచిపోయారు. అది ప్రళయానికి సంకేతం. సతీదేవి తన ప్రాణాలను త్యాగం చేసింది. ఈ వార్త శివుడికి చేరగానే అది బాధ కాదు, అది ప్రళయం. శివుడు కోపంతో తన జటలను ఊపాడు. ఒక భయంకర శక్తి పుట్టింది. అతడే వీరభద్రుడు. శివుడు ఆజ్ఞ ఇచ్చాడు, వెళ్ళి యజ్ఞాన్ని నాశనం చెయ్యి. వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. దక్షుడి అహంకారాన్ని పగలగొట్టాడు. శివుడు సతీ శరీరాన్ని చేతుల్లో తీసుకుని ప్రపంచమంతా తిరుగుతూ రుద్రతాండవం చేశాడు. ఆ ప్రేమ, ఆ బాధ విశ్వాన్ని వణికించింది. ఇది కేవలం ప్రేమ కథ కాదు, ఇది విశ్వాన్ని నడిపించే శివశక్తుల మహాబంధం. ఇది త్యాగానికి రూపం, భక్తికి శిఖరం. అందుకే సతీదేవి కాలగర్భంలో కలిసిపోలేదు. ఆమె పార్వతిగా మళ్లీ జన్మించింది. శివుణ్ణి తిరిగి పొందింది. మరలా ఈ సృష్టికి జీవం పోసింది. ఓం నమః శివాయ. ఈ దైవ ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఓం శ్రీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైన పురాణ కథతో.